మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయ కలం చూడగలుగుతున్నామంటే కేవలం దేవుని ఉచితమైన కృప చేత. దేవుడు మనల్ని ప్రతి హృదయ కలం జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులు కనిపెడుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. క్రిస్మస్ మాసంలో ఉంటుండగా ప్రతి హృదయ కాలము మరి క్రిస్మస్ సందేశాలు దేవుడు ఇస్తుండగా ప్రతి హృదయ కాలము వాక్యాన్ని విని వాక్యానుసరంగా మనల్ని మనము కట్టుకొని వాక్యానుసరంగా మనల్ని మనము జీవించే విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలన్నది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలం తిరిగి వాక్యంలోకి వెళ్దాము. మనం చూస్తూ ఉన్నాము. మరి చూస్తున్నట్టయితే 700 సంవత్సరముల క్రితము ప్రవక్త యెషయా తెలియజేశాడు. మరి 7:14 ప్రకారం చూసినట్టయితే, కాబట్టి ప్రభు తన ఒక సూచన మీకు చూపును ఆలకించండి. కన్య గర్భవతి కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టెదరు అనే మాట మనం ధ్యానించి ఉన్నాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ ప్రవచనం అనేది 700 సంవత్సరముల క్రితము మరి ప్రవక్త యెషయా ద్వారా రాయబడిన మాట ఇది. మరి యేసు ప్రభు ఒక కన్య గర్భవతి కుమారుని కంటుంది. ఆ కుమారుని పేరు ఇమానుయేలు అనే పేరు, అనగా భాషాంతరంగా చూసినట్టయితే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే మాట. దేవుని సంఘమా, దేవుని ప్రజలు, అలాగే చూసినట్టయితే మీకా గ్రంథం చూసినట్టయితే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మీకా గ్రంథకర్త ప్రవక్త అయిన మీకా తెలియజేసిన మాట ఏంటంటే, 500 సంవత్సరముల క్రితము యేసు ప్రభు ఏ ప్రాంతంలో పుడతాడో ఆ ప్రాంతాన్ని తెలియజేశాడు. మొదట ప్రవక్త అయిన యెషయా 700 సంవత్సరముల క్రితము మరి కన్య గర్భవతి కుమారుని కంటుంది, అతని పేరు ఇమానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రవక్త అయిన యెషయా తన ప్రవచనంని మరి పలకడం జరిగింది. అలాగే చూసినట్టయితే మీకా గ్రంథకర్త కూడా మనం చూసినట్టయితే మీకా ప్రవక్త కూడా 5వ అధ్యాయంలో చూసినట్టయితే 5వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు బెత్లెహేములో పుడతాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల చూసినట్టయితే బెత్లెహేము ఎఫ్రాయిము యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పూర్వకాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షత అయిండును. హల్లెలూయా. యేసు ప్రభు జనన విధానం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రవక్త యెషయా 700 సంవత్సరముల క్రితము మరి కన్య గర్భవతి కుమారుని కంటుంది, అతని పేరు ఇమానుయేలు అని పేరు పెట్టబడింది. అలాగే మీకా గ్రంథకర్త చూసినట్టయితే 5వ అధ్యాయము 2వ వచనంలో యేసు ప్రభు బెత్లెహేములో చిన్న గ్రామంలో పుడతాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు, అలాగే చూసినట్టయితే అపోస్తుడైన పౌలు తెలియజేసిన మాటను గమనించినట్టయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. హల్లెలూయా. ఈ యొక్క మాటలన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయి. మొదట 700 సంవత్సరముల క్రితము పలకబడిన ప్రవచనము మరి కన్య గర్భవతి కుమారుని కనెను. అలాగే చూసినట్టయితే యేసు ప్రభు బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. అలాగే చూసినట్టయితే కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు, అలాగే చూసినట్టయితే యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనం చూసినట్టయితే యోహాను సువార్త 7వ అధ్యాయము క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండే బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చినని లేఖనం చెప్పలేదా అనేది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ మాటలన్నీ కూడా మనం వింటున్న మాటలన్నీ కూడా యేసు ప్రభు 2024 సంవత్సరముల క్రితం జన్మించి మనందరి నిత్యము మనకందరికీ అందుబాటు ఉండడానికి పశువుల పాకలో యేసు ప్రభు జన్మించిన సంగతి మనకందరికీ తెలుసు. మనం చూసినట్టయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో చూసినట్టయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో యేసు ప్రభు
ఒక వంశావళి ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు జన్మించిన విధానంను మనం చూస్తూ ఉన్నాము. 700 సంవత్సరముల క్రితం ప్రవచనము నెరవేర్చబడింది. 500 సంవత్సరముల క్రితం ప్రవచనము బెత్లెహేంలో పుడతాడని మరి నెరవేర్చబడింది. కాలం పరిపూర్ణమైనప్పుడు మన ప్రభు యేసు క్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడని సత్యాన్ని అపోస్తలుడైన పౌలు కూడా జ్ఞాపకం చేశాడు. అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసినట్టయితే మరి యేసు ప్రభు ఒక వంశావళంతా కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. మరి దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్చబడి ఉన్నాయి. మనం చూసినట్టయితే మరి 23వ వచనము, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనము, అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్టు ఇదంతా కూడా జరగను. ఇమానియల్ అనే పేరుకు భాషాంతరంగా దేవుడు మనకు తోడై ఉన్నాడనే మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుడు మనకు తోడై ఉన్నాడు. మరి క్రిస్మస్ మాసంలో మనం ఉంటుండగా యేసు ప్రభు జననం జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే మరి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయి. మరి ఇమానియలు అనే పేరుకు భాషాంతరంగా చూసినట్టయితే దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. 24వ వచనము, 25వ వచనము, ఆమె ఒక కుమారుని కనెను, కొనే వరకు ఆమె 21వ వచనము, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపంలో నుంచి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టేదను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు అనగానే రక్షకుడు. మనం చూసినట్టయితే ఇమానుయేల్ అనే మాటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు. యేసు అనే మాటకు రక్షకుడు, తన ప్రజలను మరి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా అందరం కూడా యేసు ప్రభు ఒక ప్రజలమై ఉన్నాము. ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని యేసు ప్రభు మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపంలో నుంచి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టేదారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు అనగానే రక్షకుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూస్తున్నాం కదా మత్తయి సువార్త. ఇదే మత్తయి సువార్త చూసినట్టయితే యేసు ప్రభు తన చివరి దినాలలో చూసినట్టయితే మరి తన శిష్యులందరినీ కూడా పిలిచి రొట్టె విర్చిటలో మరి ద్రాక్ష రసం ఇచ్చిటలో యేసు ప్రభు పలికిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనము, మరియు ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలో నుంచి మీరందరూ కూడా తాగుడి, ఇది నా రక్తము అనగానే పాప క్షమాపణ నిత్యము అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. మనం చూస్తున్నాం కదా మత్తయి సువార్తలోనేమో యేసు ప్రభు జననం ద్వారా మరి అనేకులకు రక్షణ కలిగినదనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపించడానికి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. మనం ఇక్కడ చూసినట్టయితే మన మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 27వ వచనం చూసినట్టయితే, మరి ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలో మీరందరూ కూడా తాగుడి అని చెప్తారు. ఇది నా రక్తము అనగానే పాప క్షమాపణ నిత్యము అనేకుల కొరకు చిందించబడిన రక్తము. యేసయ్య రక్తం అనేకుల కొరకు చిందించబడింది. ప్రతి ఒక్క మానవుని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను రక్షించడానికి, పాపంలో నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుటకు
ఆయనను అనుగ్రహించను. ఇవన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయి. మొదట 700 సంవత్సరముల క్రితం పలకబడిన ప్రవచనము, కన్యమరియ గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమానుయేలు అని పేరైనగా భాషాంతరంగా దేవుడు మన తోడై ఉన్నాడు. అలాగే యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం బెత్లెహేములో జన్మిస్తాడని తెలియజేయబడింది. అలాగే చూసినట్టయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చిన్నాడని అపోస్తలుడైన పౌలు తెలియజేసి ఉన్నాడు. అలాగే చూసినట్టయితే ఇవన్నీ కూడా నెరవేర్చబడి ఉన్నాయి. యేసు అన్న పేరుకు అర్థం చూసినట్టయితే రక్షకుడు అనే అర్థము. 2000 సంవత్సరముల క్రితం యేసు ప్రభు మనందరి నిత్యం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరంలో జీవించి 3.5 సంవత్సరంలో పరిచర్య చేసి మనందరి పాపంలో నిత్యం తాను ఆ కల్వరి సిల్వలో యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడింది. ప్రతి ఒక్క మానవుని యొక్క పాప వెల అంతా కూడా యేసు ప్రభు ఆ కల్వరి సిల్వలో చెల్లించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రిస్మస్ మాసంలో మనం ఉంటుండగా మనం చేయవలసింది ఏంటిది అంటే మన పాపాలు మనం ఒప్పుకోవాలి, నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలి. అందుకే వాక్యం అంటుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారనే మాట. ప్రతి ఒక్కరం కూడా పాపలమే. మన పాపం మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన ప్రతి పాపం నుంచి మనల్ని విడిపించి మనల్ని రక్షించి మన యొక్క పాపములన్నీ కూడా తీసివేసి మనకు నూతన హృదయాన్ని దయచేస్తాడు, నూతన జీవితాన్ని దయచేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి మానవుడు కూడా పాపం చేస్తున్నాడే. ఈ యొక్క క్రిస్మస్లో ప్రవేశించబోతుండగా మొదట మన హృదయాలను మనం పరిశోధించుకొని యేసు ప్రభు నిత్యం ఈ లోకానికి వచ్చాడంటే ప్రతి పాపి నిత్యము ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్క మనిషి యొక్క పాపం అనేది ఆ కల్వరి శిలువలో యేసు ప్రభు కొట్టివేసిన్నాడు. యేసు ప్రభు మరణం ద్వారా ప్రతి పాపం కొట్టివేయబడింది. యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత తిరిగి 3వ రోజు లేచిన పునరుద్ధారణే ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక జననం చూసాము, యేసయ్య యొక్క జననం చూసాము, మరణం చూసాము, అలాగే పునరుద్ధానం చూసాము, అలాగే ఆరో నుండి పరలోకానికి వెళ్ళడం చూసాము. ఆయన తిరిగి రానై ఉన్నాడు. 2వ రాకడ కొరకు మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉంటాము. ఆ రాకడ సమీపంగా ఉంటుంది. మరి ప్రపంచంలో చూస్తున్నప్పుడు భయంకరమైన సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. నేను చేయవలసింది ఒకటే పని, యేసయ్య కొరకు ఎదురు చూడటము, ఆయన రాకడ సమీపమవుతుండగా సిద్ధపాటు కలిగి జీవించడము, మెలకుగా ఉండి జీవించడము, ప్రార్థన పూర్వకంగా జీవించడమే నిజమైన క్రిస్మస్. ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకమందు 1000 దూతలు సంతోషిస్తాయి. అలాగే ఒక పాపి రక్షణ పొందుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఆ ఒక వ్యక్తి జీవితంలో యేసు ప్రభు చేసిన గొప్ప కార్యాల గురించి వివరించాలి. అందుకే వాక్యం అంటుంది, నా ప్రాణభాయని సన్నతించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యం ఇలా తెలియజేసిన మాటలు గమనించి మనం చూసినట్టయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, మన పాపంలో మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపంలోని క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులు. మనం మొదట మన పాపంలను ఒప్పుకోవడం నేర్చుకోవాలి. మన పాపాలు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మనం అందరం కూడా పాపులమే. ఎవరు కూడా నీతిమంతుడు లేడు. ఒకవేళ నీతిమంతులుగా ఉన్నాను అంటే అది దేవుని కృప వల్లనే. వారు ఆల్రెడీ వారి యొక్క జీవితాలు యేసయ్యకు అప్పచెప్పుకున్నారు కాబట్టి వారు ఈరోజు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మనమందరం కూడా వాక్యాన్ని విన్నాం. మనమందరం కూడా నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలి అని అంటే మొదటగా మనల్ని మనము యేసయ్య ముందు కనపరుచుకొని మన పాపములన్నీ కూడా ఒప్పుకున్నట్టయితే సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడని యేసు ప్రభు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, నిజమైన క్రిస్మస్ నువ్వు రక్షణ పొందుకోవడమే నిజమైన క్రిస్మస్. నీ గృహానికి రక్షణ రావడమే నిజమైన క్రిస్మస్. నీ కుటుంబం రక్షించబడడమే నిజమైన క్రిస్మస్. లోకాశలు, శరీరాశలు, జీవడంబంలో ఎల్లకాలము ఇవన్నీ కూడా పాపంకి సాదృశ్యంగా ఉన్నాయి. ఇది నేను పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంలో ఇవి దేవుని వల్ల కలిగినది కాదు. ఇవి లోకానుసరమైన జీవితాలు, లోకానుసరమైనవి. ఇవి కలిగి ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు.
కాబట్టి ఇవన్నీ కూడా తీసివేసుకొని నీవు దేవుని దృష్టిలో, దేవుని చిత్తంలో నువ్వు ఎలా జీవించాలో ఆ ప్రకారం జీవిస్తేనే నిత్య పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. కాబట్టి వాక్యం సెలవిచ్చిన ప్రకారము మనమందరం కూడా దేవుని సన్నిధిలో కనపరుచుకొని మన పాపాలు ఒప్పుకొని యేసు ప్రభే మార్గమై ఉన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరిక్కడ తండ్రింటిలో ప్రవేశింపలేడని యేసు ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని తిరిగి దేవుడు మనల్ని కాపాడే దేవుడు మన పక్షాన నిలబడి ఉన్నాడు. అందుకే వాక్యం అంటుంది, మన పాపంలో మనం ఒప్పుకునేటలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. మన పాపాలన్నీ కూడా ఎవరు క్షమించగలుగుతారు అంటే ఒకరే ఉన్నారు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తే. మనం చేయవలసింది మన నోటితో మోకాలుండి ప్రార్థన చేసుకొని, అయ్యా గత పండుగలన్నీ కూడా కేవలం పండుగలుగానే వెళ్ళిపోయినాయి, ఈ క్రిస్మస్లో నేను నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలనుకుంటున్నాను యేసయ్యా, నా పాపంలోని క్షమించయ్యా, ఇక మీదట నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారునిగా నేను జీవిస్తానని నువ్వు ప్రార్థన చేసుకున్నట్టయితే నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. నీకు దేవుడు నూతన జీవితం ఇస్తాడు. ఎవడైనా నువ్వు క్రీస్తునందు నిలిచినెడల వాడు నూతన సృష్టి అని వాక్యం తెలియజేస్తున్నది. ఇదిగో పాతదంతా కూడా గతించిపోయింది, సమస్తము నూతనమైనది. ఒకవేళ మనం పాపం చేయలేదు, మనలో ఏ పాపము లేదని మనం చెప్పినట్టయితే మనలో వాక్యం ఉండదు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం అబద్ధికులుగా ఉంటాము. మనం ఇదే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 10వ వచనం చూసినట్టయితే, మనము పాపం చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధిగా చేయవారు అవుదుము, మరి ఆయన వాక్యము మనలో ఉండదు, దేవుని వాక్యము మనలో ఉండదు. నాలో ఏ పాపం లేదు, నాలో ఏ పాపం లేదని నువ్వు చెప్పుకున్నట్టయితే నువ్వు అబద్ధికుడుగా ఉంటావు. వాక్యము నీలో ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయనను అబద్ధిగా చేయవారు అంటే దేవుని అబద్ధిగా చేయవారుగా ఉంటున్నాము. అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా పాపం చేసేటప్పుడు దేవుడు పాపాలు క్షమించడానికి ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యేసే రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ మన పాపాలను మనం ఒప్పుకున్నట్టయితే దేవుడు మన పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన పాపాలు క్షమించబడినప్పుడు మనం నిజమైన క్రిస్మస్లో ప్రవేశించినప్పుడు ఎంతో సంతోషము, ఎంతో ఆనందము కలుగుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలు మార్చబడాలి, మన బ్రతుకులు మార్చబడాలి. యేసు ప్రభు పాపులుగా ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చాడు కదా. మన పాపంలో మనం ఒప్పుకున్నట్టయితే మన పాపంలో నుంచి మనల్ని విడిపించి పరలోక రాజ్యాన్ని వైపు మనల్ని నడిపిస్తాడు. అప్పుడు యేసయ్యతో మనం అందరం కూడా ఉండవచ్చు. అప్పుడు యేసయ్యతో పాటు ఆనందించవచ్చు. నిజమైన క్రిస్మస్ అనగానే రక్షణ పొందుకోవడమే. మనం చూసాము 700 సంవత్సరముల క్రితం పలకబడిన ప్రవచనం నెరవేర్చబడింది. 500 సంవత్సరముల క్రితం పలకబడిన ప్రవచనం నెరవేర్చబడింది. అలాగే కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్చబడి ఉన్నాయి. ఇమాన్యుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేసి, యేసు అనగానే మనకు రక్షకుడై ఉన్నాడు. మన పాపంలో నిత్యము యేసు ప్రభు ఆ కల్వరి శిలువలో చనిపోయి మనందరి పాపాలను ఆ కల్వరి శిలువలో కొట్టివేశాడు. మనం కట్టవలసిన వెల యేసు ప్రభు కట్టేశాడు. మనం పొందుకోవలసిన శిక్ష యేసే పొందుకున్నాడు. ఇప్పుడు చేయవలసింది ఒకటే, మన పాపంలో మనం యేసే దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి, మన పాపంలో నుంచి మనల్ని విడిపించి మనల్ని రక్షించగలవాడు యేసేనే. నిజమైన క్రిస్మస్లో మనం ప్రవేశిస్తాము, దేవుని ఆరాధిస్తాము, దేవుని మహిమపరుస్తాము, దేవుని ఘనపరుస్తాము, దేవుని చిత్తానుసారంగా జీవిస్తాము, అనేకులను రక్షణ మార్గంలో నడిపిస్తాము. నిజమైన క్రిస్మస్లో ప్రవేశించాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి క్రిస్మస్ మాసంలో మనం ఉంటున్నాము. కొన్ని రోజుల తర్వాత క్రిస్మస్లో ఎంటర్ అయిపోతుండగా నిజమైన క్రిస్మస్లో మనం పాలు పంచుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తే ఇటు మాటలను దేవుడు కాలం హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెందించిన గాక. నిజమైన క్రిస్మస్
ఇతరులకు సాయం చేయడం, నిజమైన క్రిస్మస్ క్షమించడము, నిజమైన క్రిస్మస్ ప్రేమ కలిగి ఉండడము, నిజమైన క్రిస్మస్ అనేకులకు సాయం చేసే బిడ్డగా ఉండడము, అలాగే వర్షిప్ చేయడం, దేవుని ఆరాధించడము నిజమైన క్రిస్మస్. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఉదయకాలం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనం దీవించి మనం బలపరిచిన దేవానికి వందనములు స్తోత్రము చెల్లిస్తూ నచ్చడని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.